హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ క్లర్క్ లెవెల్ ఉద్యోగాలకి భర్తీ చేయడానికి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ వచ్చింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. స్టార్టింగ్లోనే 45,000కి పైగా శాలరీ ఉంటుంది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి. అన్ని జిల్లాల వారు అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా మనకి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ పెట్టుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. 10th క్లాస్ అర్హతతో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలకి భర్తీ చేయడానికి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. స్టార్టింగ్లోనే మీకు 49,000కి పైగానే శాలరీ పే చేస్తున్నారు. వీడియో చూడని వాళ్ళకి పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, చూసి అప్లై చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్కి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ కాదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి జాబ్ పోస్టింగ్ అనేది ఇస్తున్నారు. ఇలాంటి కోర్టులలో మీ జిల్లా నుంచి జాబ్స్ కొరకు మీరు ఎదురు చూస్తున్నట్లయితే డెఫినెట్గా మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో లైక్ చేసి మీ డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేయండి. మీ డిస్టిక్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్కి సంబంధించి మనం అప్లికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే న్యూస్ పేపర్లో మనకైతే పబ్లిష్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. అలాగే ఇక్కడ స్టార్టింగ్ డేట్ మనం చూసుకున్నట్లయితే 19th జూలై అయితే మనకి అప్లికేషన్ అయితే మనకి ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్టు 5th దాకా మనకైతే లాస్ట్ డేట్ అయితే అనేది ఉంది. ఇక్కడ ఆగస్టు 11th వరకు అయితే మీకైతే అప్లికేషన్ సంబంధించి అప్డేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే హాల్ టికెట్ ఇష్యూ సంబంధించినటువంటి మీకు చూసుకున్నట్లయితే 14th ఆగస్టుకి అయితే మీకైతే హాల్ టికెట్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి అన్ని జిల్లాల వారైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లింగ్విస్టిక్ సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా, దీంట్లో మనకు లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలి అని అయితే ఇక్కడ క్లియర్గా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అలాగే ఏజ్ లిమిట్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇక్కడ బీసీ వాళ్ళకి కూడా 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అలాగే ఈడబ్ల్యూఎస్ సంబంధించి కేటగిరీ వాళ్ళు చూసుకున్నట్లయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వీళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే రిక్రూట్మెంట్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ అలాగే టైపిస్ట్ కి సంబంధించి జాబ్స్ అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ మనం సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అయితే వీళ్ళు రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తామని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 40 మార్క్స్కి అయితే మీకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తానని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 20 మార్క్స్ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ సంబంధించి 20 మార్క్స్, అలాగే జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 20 మార్క్స్కి అయితే పేపర్ కండక్ట్ చేస్తారు. టోటల్ డ్యూరేషన్ మనం చూసుకున్నట్లయితే 45 minutesలో మీరైతే ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళు రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకి ఇక్కడ స్టెనోగ్రాఫర్ సంబంధించి అలాగే టైపిస్ట్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తామని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ టోటల్గా మనం చూసుకున్నట్లయితే 120 words per minute అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ టైపిస్ట్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో మీరైతే టైప్ అయితే చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఎగ్జామినేషన్ సంబంధించి మనం లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే మీకైతే ఇంగ్లీష్లో మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే ఈ రిటర్న్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మీకైతే ఆఫ్లైన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కాదు. మీరైతే OMR షీట్ బేస్డ్ వీళ్ళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు బబ్లింగ్ చేసి ఈచ్ క్వశ్చన్కి మీరైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. బబ్లింగ్ ప్యాటర్న్ అయితే మీరైతే క్వశ్చన్ అయితే వీళ్ళైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ ఎలిజిబిలిటీ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామ్ ఫీ మనం చూసుకున్నట్లయితే 800 రూపాయలు. ఓసీ బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 800 రూపీస్ అయితే మీరైతే పే చేయాల్సి ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ సంబంధించిన కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 400 రూపీస్ అయితే మీరైతే ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ శాలరీ పరంగా మనం చూసుకున్నట్లయితే క్లర్క్ లెవెల్ పోస్ట్ కాబట్టి మనకు 45,000 వరకు అయితే మనకు శాలరీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు సంబంధించి ఎలా పే చేయాలి అని మనం చూసుకున్నట్లయితే మీరైతే బ్యాంకుకి వెళ్ళి డీడీ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన పేరు పైన మీరైతే డీడీ కట్టి మీరైతే అప్లికేషన్ సంబంధించి దానికి జత చేసి మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
అలాగే ఈ అప్లికేషన్ సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, జత చేయాలని అయితే క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అన్ని జిల్లాల వారికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. కరీంనగర్ యూనిట్ సంబంధించి అథారిటీ నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అలాగే ఈ అప్లికేషన్ సంబంధించి పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి మీరు రిజిస్టర్డ్ పోస్ట్ చేయొచ్చు. అలాగే కొరియర్ కూడా చేసే అవకాశం అయితే ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ ఈ రోజు అయితే మీకు టైం అయిపోయింది కాబట్టి రేపైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ పోస్ట్ కు సంబంధించినటువంటి వీళ్ళైతే అడ్రస్ అయితే ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ థర్డ్ నోట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అడ్రస్ కి అయితే మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కరీంనగర్ కి సంబంధించి ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది కదా, దీనికి సంబంధించి అడ్రస్ కి అయితే మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ సంబంధించి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన సైన్స్ అలాగే కామర్స్ లా విభాగాలలో మీరు డిగ్రీ కంప్లీట్ అయినట్టయితే ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన షార్ట్ హ్యాండ్ సంబంధించి హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ టైపింగ్ సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ మన సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కరీంనగర్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్స్ రూపంలో మీ డిస్ట్రిక్ట్ పేరు అయితే తెలియజేయండి. మీ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు అప్లికేషన్ చూసుకున్నట్లయితే అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఇక్కడ వాళ్ళు తొందరగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 23కే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి మనకైతే తొందరగా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా చూసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే చాలామంది అప్లికేషన్ అనేది పెట్టుకోరు, ఎందుకంటే ఇది పోస్ట్ ద్వారా అప్లై చేయాలి. అలాగే ఇది డిస్టిక్ సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి చాలా తక్కువ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీ ఈ డిస్టిక్ కరీంనగర్ డిస్టిక్ సంబంధించినటువంటి రిలేటెడ్ అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా అభ్యర్థులు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్కి డీడీ సంబంధించి బ్యాంకులో ఆ డీడీ కట్టి అలాగే మీకు అప్లికేషన్కి మీ డీడీ సంబంధించినటువంటి రిసిప్ట్ అయితే మీరు జత చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్లో మనం లాస్ట్ పేజీ మనం చూసుకున్నట్లయితే వాళ్ళ అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫోటో అయితే మీరు స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని చదువుకొని మీరైతే కంప్లీట్గా ఫిల్ చేయాలి. అప్లికేషన్ సంబంధించి మీరైతే పోస్ట్ చేయాలి కదా, అప్లికేషన్కి మీరైతే డీడీ సంబంధించినటువంటి బ్యాంకులో కట్టిన రిసిప్ట్ అయితే దీనికైతే జత చేయాల్సి ఉంటుంది. అలాగే మీ డాక్యుమెంట్స్ జిరాక్స్ కూడా దీనికైతే జత చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ మీరైతే జత చేయాలి అని అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని కూడా జిరాక్స్ అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, జత చేసి మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇలాంటి జెన్యూన్ జాబ్స్ కొరకి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.